భౌతికంగా, ప్రాపంచికంగా ఒక ఉద్యోగిగా ఉంటూ మీరు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? ఎలా రాబడ్డారు? సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపర. మానవుడు పరిణామశీలి. పుట్టిన దగ్గర నుంచి ఆఖరి శ్వాస వరకు పరిణామం చెందుతూనే ఉంటాడు. జన్మతః కొన్ని సంస్కారాలతో మానవుడు జన్మిస్తాడు. ఇది సృష్టి ధర్మం. ఆ సంస్కారాలు మీకు ఉత్తమ సంస్కారాలే అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఉత్తమమైన మార్గం వైపు నడిపిస్తాయి. వ్యవహారం కూడా ఆ సంస్కారాలను ఇమిడి ఉంటుంది. కానీ పారమార్థిక జ్ఞానానికి సంబంధించింది కూడా అదే సంస్కారాల్లో ఇమిడి ఉంటుంది. సరి అయినటువంటి గురువు మీకు తారసిల్లినప్పుడు మీలో అంతర్గతమై ఉన్నటువంటి ఈ పారమార్థిక జ్ఞానాన్ని మేల్కొల్పుతారు. అలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతాయి. అయితే మనలో ఆ రకమైనటువంటి ఆసక్తి, ఆ జీవన విధానం చిన్నప్పటి నుంచి కనుక అందుబాటులో ఉంటే సులభంగా మనం దాన్ని అందిపుచ్చుకోగలుగుతాం. మా తాతగారు రాజరాజేశ్వరి ఉపాసన, మా ముత్తాతగారు ప్రవచనాలు చెప్పేవారు. అలా పారంపర్యంలో భక్తి ఇంట్లోనే ఉంది కాబట్టి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏకాదశి రుద్రాభిషేకాలు, అమ్మవారి అర్చనలు, కలశ స్థాపనలు, ఉపాసన, బాల్యం అలా జరిగింది. తాతగారి దయ వల్ల బాల్యంలోనే అభ్యాసం, సదభ్యాసం పూర్తి చేయించారు వారు. రామాయణ, భారత, భాగవతాలు అట్లా చిన్నప్పుడే అందుబాటులోకి రావడం వలన ఎదిగే కొద్దీ తల్లిదండ్రులు సహాయం చేశారు. నేను ఇలా కాదు ఇలాగా, అలా కాదు ఇలాగా సన్మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఈ జన్మలో లభించింది. అలా ప్రయాణం చేస్తూ భగవాన్ సత్యసాయిబాబా వారి ఆశ్రయాన్ని పొందడం. అప్పటికి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నాం. సుమారు 1990, 17 సంవత్సరాల వయసులోనే అక్కడ ఉద్యోగం వచ్చింది. పనిచేస్తుండగా అక్కడ బాబావారి మందిరానికి వెళ్ళటం, అక్కడ వాళ్ళని వారి ద్వారా మనం బాబావారి దర్శనానికి వెళ్ళటం ఇలా సాగుతుంది. ఒక 10 సంవత్సరాలు అక్కడ పనిచేస్తాం. నుంచి పునః ప్రయత్నం, మరలా ఏదో ప్రభుత్వ ఉద్యోగం, ఇలా పరిణామం జరుగుతూ ఉండగా బాబావారు అక్కడి నుంచి ఎందుకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఏది ఇచ్చినా ఈశ్వర ప్రసాదమే. అక్కడ ఎందుకు ఇచ్చారు అంటే వారి దగ్గరకు రప్పించుకోవడానికి. ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే చేయవలసినటువంటి పని, కార్యాచరణ ప్రణాళిక ఎక్కడుందో అక్కడికి పంపడమే భగవంతుడి పద్ధతి. కాబట్టి భగవాన్ సత్యసాయి బాబా వారు స్వామి నిర్భయానందుల దగ్గరికి పంపించారు. ఆ రోజులలో స్వామి నిర్భయానందులు ఈశ్వరీయ మౌనంలో ఉండేవారు. భగవాన్ సత్యసాయి బాబా వారు నిరంతరాయంగా వారి భృకుటిలో ప్రకాశిస్తూ పనిచేసేవారు. వారిని తన పనిముట్టుగా వినియోగించుకున్నారు. అలా చల్లపల్లి ప్రాంతంలో ఉద్యోగ నిమిత్తం వచ్చినప్పటికీ అది కేవలం వ్యావహారిక పనిముట్టుగా ఓ పని చేయాలి కాబట్టి భుక్తి విద్య అలా జరిగేది. కానీ ప్రధానం ఏమిటంటే పారమార్థిక విద్య. ప్రశ్న ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని అందుకోవడం ఎలాగా అనే తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ మనలో ఉంటే అమ్మవారు దారి చూపుతూ ఉంటుంది. అలా మొదట నాగాయలంకలో పనిచేసాం, ఆ తర్వాత చల్లపల్లి. నాగాయలంకలో పనిచేసినప్పుడు ఇక్కడ ఎవరూ లేరు, దారి చూపేవాడు లేడు. కానీ పరిణామం పొందవలసిన అగత్యం ఉంది. పనిచేసిన 9 నెలలే, కానీ 4 సార్లు తీవ్ర తుఫాన్లు వెళ్ళి సముద్రం మధ్యలో తుఫాన్ డ్యూటీ. సరే, ఈశ్వరానుగ్రహం, మనకేం మృత్యు భయం లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాగా ఏటమ్మా అంటే వచ్చేసాం అంతే, చల్లపల్లి. ఇట్లా ఉపాసనా మార్గం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. పెద్దలు అందించింది. మనం లవకుశ సినిమాలో ఒక పాట వింటుంటాం, తాతయ్య కరుణ
తల్లిదండ్రుల దీవెన ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాయి పెద్దలు. అలా నడిపిస్తూ వచ్చారు. అప్పటికి స్వామి నిర్భయానందులు ఇంకా మాట్లాడటం లేదు, శాంత మౌనంలో ఉండేవారు. చాలా కాలం అలా ఉన్నారు. అలా వారిని ఆశ్రయించారు. వారి వద్ద సాంగమైన వేదాంత విద్య పూర్తి చేయడం జరిగింది. పరిణామం కూడా పూర్తయిపోయింది. వారికి గురు శిష్య భేద నిర్ణయం దాకా పరమార్థిక విద్యను గ్రహించడానికి 5 న్యాయాలు వర్తిస్తాయి. మొట్టమొదటిది భ్రమర కీటక న్యాయం, రెండవది మార్జాల కిషోర న్యాయం, మూడవది మర్కట కిషోర న్యాయం, నాలుగవది విహంగ న్యాయం, ఐదవది గురు శిష్య అభేద న్యాయం. ఈ 5 న్యాయాలు పారమార్థిక విద్యలో ఉంటాయి, ఐహిక విద్యలో ఉండవు. ఐహిక విద్యలో కేవలం భ్రమర కీటక న్యాయం ఒకటే ఉంటుంది, మిగిలిన న్యాయాలు ఉండవు. ఇది తేడా. ఆ 5 న్యాయాలు ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడు గురువు శిష్యుడు అభేద నిర్ణయాన్ని చేస్తారు. అప్పుడు గురువు గారి సత్తా అంతా శిష్యుల్లో ప్రవేశించేస్తుంది. ఇద్దరు సమానులు అయిపోతారు. సమానులు అవ్వడం అంటే అర్థం ఏమిటంటే గురువు గారి కార్యాచరణ గుణాలకి శిష్యుడికి అప్పచెప్పకూడదు. ఆ చేయడానికి కావలసిన సామర్థ్యం ఇవ్వబడుతుంది ఆ భేద నిర్ణయంలో. గురువు గారు చాటవడానికి అవకాశం వచ్చేస్తుంది. ఎందుకని తర్వాత మనకు అప్పచెప్పేషంగా చేసేవాడు ఉన్నాడు కాబట్టి మనతో పని అయిపోయింది అనుకుంటారు. అట్లా సుమారు 1 సంవత్సరం క్రితమే వారు బ్రహ్మాండ ఐక్యం చెందారు. కానీ 1996లో వారి దగ్గరికి వెళ్ళాం. అప్పటి నుంచి ఆ కార్యక్రమ ప్రణాళిక జరుగుతూ ఉంది. 96 అంటే సుమారుగా 25 సంవత్సరాలు అయినట్టుంది. అప్పటి నుంచి పారమార్థిక విద్యా బోధన జరుగుతూనే ఉంది. అలాగా ఈశ్వరానుగ్రహం మేరకు, అవతార్ మెహర్ బాబా వారి అనుగ్రహం మేరకు, భగవాన్ సత్సాయి బాబా వారి అనుగ్రహం మేరకు, స్వామి నిర్భయానందుల అనుగ్రహం మేరకు అనేక మంది సహాయం చేస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే అశరీరి గురువులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయికి మనం చేరుకోగానే వాళ్ళు మనందరికీ సహాయం చేస్తారు. ఇది సృష్టి ధర్మం. అలా నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తలంలో మనకి సహాయం చేస్తారు. భగవాన్ రామకృష్ణ పరమహంస సహాయం చేస్తారు. వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరనేదేమో. మనం శ్రద్ధగా ఉండాలే కానీ మనల్ని పట్టుకెళ్ళడానికి ఎప్పుడూ పుష్పక విమానం రెడీగానే ఉంటుంది. సంసిద్ధతకే సమయం అంతే. అలా ఈ జీవనం జరుగుతూ ఉంది. గమ్యం చేరిపోయింది.